ఓకే. ఎంఐఎం అంటే అందరూ ఓకే. వాళ్ళు సపోర్ట్ చేసిర్రు, ఒప్పుకున్నారు. మరి బీఆర్ఎస్‌ను, కాంగ్రెస్‌ను ఎట్లా మీరు ఒక్కటిగా చూస్తున్నారు? ఎందుకంటే బీఆర్ఎస్ అస్తిత్వ పోరాటం చేస్తుంది కదా ఇప్పుడు అక్కడ. బీఆర్ఎస్ ఒకటే అనుకుంది, హ్మ్. బీజేపీ గెలిస్తే దూకుడు అనేటువంటిది పెంచుతుంది. ఓకే. ఆల్రెడీ ఒక బీఆర్ఎస్ గెలిచింది అనుకోండి, బీఆర్ఎస్ గెలిస్తే 31 మంది ఉండి 32 మంది అవుతారు. 32 మంది అవుతారు ఎమ్మెల్యేలు. అంటే వాళ్ళ సీటే, సిట్టింగ్ సీటే కదా. సిట్టింగ్ సీటు 31 మంది. ఒకరు ఎక్స్ట్రా చేరుతారు అంతే. వాళ్ళ దాంట్లో ఇప్పుడు ఉన్న దాంట్లో ఒక ఎక్స్ట్రా చేరుతారు. ఓకే. ఇప్పుడు ఒకవేళ కాంగ్రెస్ గెలిచిన కూడా ఒక వ్యక్తి ఎక్కువైతారు. ఓకే. ఈ కాంగ్రెస్ ఒక్కడు ఒక వ్యక్తి లేనంత మాత్రాన చేయలేరు. కానీ వీళ్ళిద్దరిని కాదని బీజేపీ గెలిస్తే బీజేపీ దూకుడు పెంచి వచ్చే ఎలక్షన్లు, రాబోయే ఎలక్షన్లు, స్థానిక సంస్థల ఎలక్షన్లు ఎక్కడ ఈ బీజేపీ అనేటువంటిది కొట్టుకొని పోతుంది, మొత్తం క్లీన్ స్వీప్ చేస్తుంది అనేటువంటి ఉద్దేశం ఈ రెండు పార్టీలకు ఉంది ప్రస్తుతానికి. ఓకే. రేవంత్ రెడ్డి గారితోన కేటీఆర్ గారు ములాఖత్ అయిపోయినారు, రేవంత్ రెడ్డి గారితోన ఓవైసీ ములాఖత్ అయిపోయారు.